హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రంగవల్లులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నింగిలోని చుక్కలు నేలకు రాలితే ఇంటి ముందు ముంగిట సంక్రాంతి రంగవల్లులవుతాయి. సంక్రాంతి పండుగ వైభవానికి అవి ప్రతీకలుగా మారుతాయి. పరమదత్త స్వరూపులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కొనసాగుతున్న హైదరాబాద్ BHEL శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం వారు, హిందూ ధర్మం ఛానల్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే రంగవల్లులు. ఇక్కడ చాలా మంది స్త్రీమూర్తులు చక్కని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. వాటన్నిటినీ మనం కూడా చూసేద్దాం రండి. ఈ సంక్రాంతి ముగ్గుల ప్రత్యేక కార్యక్రమానికి బహుమతులు సమర్పిస్తున్న వారు హువిలో దివి ఉషా వ్లాగ్ శ్రీమతి ఉషారాణి గారు. రండి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళ యొక్క ముగ్గుల యొక్క ఉద్దేశం గురించి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ ముగ్గులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మైథిలి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? BHEL అండి. రెగ్యులర్గా వస్తూ ఉంటారా? నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీరు ముగ్గు వేశారు కదా, SGS అని రాశారు, దాని అర్థం ఏంటి? అసలు ఈ ముగ్గులో దాగి ఉన్న అంతరార్థం ఏంటి? ఇది మా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇదండి. S ఫర్ శ్రీ అనమాట. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇది ఆశ్రమం లోగో అనమాట. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తుంటారా? ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం పాల్గొంటారా మీరు? నేను పార్టిసిపేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి సంబంధించిన లోగో అండి, SGS. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? శ్రావణి. ఎక్కడి నుంచి వచ్చారు? LAG. మీరు ముగ్గు వేశారు కదా, దీని అర్థం చెప్తారా? అసలు దాని ఉద్దేశం ఏంటి? నార్మల్గా కలర్ఫుల్ ఉండడానికి అంత అర్థమేం తెలియదు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు, పాల్గొంటారా? పాల్గొంటూ ఉంటాం. రెగ్యులర్గా వస్తూ ఉంటారా గుడికి? ఇక్కడనే ఉంటామండి మేము ఇచ్చాను. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక నార్త్ ఇండియన్ మహిళ ఎంత చక్కగా తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా రంగవల్లు తీర్చిదిద్దుతున్నారు. దీనిలో ఉద్దేశం నాకు కనిపిస్తుంది అయితే, చక్కగా ఒక మహిళ చక్కగా తెలుగింటి ఆడపడుచులాగా చక్కగా జడ వేసుకొని ఆ ఫ్లవర్ ఒకటి, ఆ తర్వాత పక్కనే గంగిరెద్ది యొక్క ఫేస్ కూడా కనిపిస్తుంది కదా, చాలా చక్కగా ఉంది. ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అవ్వలేదు. ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. హాయ్. హాయ్ మ్యామ్. యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఈజ్ హర్ష నిందేకర్. వేర్ ఫ్రమ్? ఫ్రమ్ LIG. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? యోగిత. ఎక్కడి నుంచి వచ్చారు? న్యూ MIG 4081 హౌస్ నంబర్. ఈ ముగ్గు కమల్ దల్ నుంచి అండ్ కమల దళాలతో నిండి ఉంది ముగ్గంతా కూడా. తామర పువ్వులు, తామర దళాలతో చాలా బాగుంది. एंड डिफरेंट डिफरेंट कलर यूज़ करके वेरिएशन में डाल दिए, यानी కాంబినేషన్ ముగ్గు. దిస్ ఇస్ కాంబినేషన్ ముగ్గు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట కదా ముగ్గుల పోటీలు అవి. మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటారా? రెగ్యులర్గా కూడా వస్తుంటారా గుడికి? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండి నమస్తే. చెప్పు. మీ పేరు? నళిని. నళిని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆర్సీపురం నుంచి వచ్చాము.
రెగ్యులర్గా గుడికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం పాల్గొంటారా? సంవత్సరం పాల్గొనట్లేదు మేము, ఈ సంవత్సరమే పాల్గొన్నాము. ఈ సంవత్సరమే అంటే మీకు ఇప్పుడే తెలిసిందా అంటే ఈ సంవత్సరమే ఈ ముగ్గుల పోటీ? కానీ ఏంటంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం వల్ల పాల్గొలేకపోయాము. ఇప్పుడు పాపల్ని ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చి పాల్గొంటున్నాము. ముగ్గు చూస్తుంటే చాలా సింపుల్గా అందంగా చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. మధ్యలో రంగవల్లులు వచ్చేసి చుట్టూ తామర పూలు డిజైన్ వేశారు. మీ మాటలో మీ ముగ్గు గురించి. సో నైస్. అంతేనా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అనుష. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్ఐసి. రెగ్యులర్గా వస్తుంటారా టెంపుల్కి? రోజు వస్తుంటాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి కదా, ముగ్గుల పోటీలు, మీరు పాల్గొంటూ ఉంటారా? ఫస్ట్ టైం పాల్గొంటున్నాం ముగ్గుల్లో. అయితే మొన్న బతుకమ్మలో పాల్గొన్నాం, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం. నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, బాబు ఉండి మా ఊరు వెళ్ళిన. ఇప్పుడైతే ముగ్గులో అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది ముగ్గు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా? నెమళ్ళు వస్తాయి ఇక్కడ. నెమలి ఇది క్లోజ్ అయితే అయిపోయినట్టు. ఒక్కసారి అసలు ఈ ముగ్గు గురించి చెప్తారా? అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే అన్ని కొత్త పంటలు అవి ఇవి చాలా ఉంటాయి కదా. మోస్ట్ ఇక్కడైతే లేదు, ఆంధ్ర సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. నెమళ్ళు అంటే ఇప్పుడు వర్షం టైము, చలి టైము, నెమళ్ళు పురివిప్పుతూ నాట్యాలు చేస్తుంటాయి కదా, అందుకని నెమళ్ళు వేస్తాం. బాగుందండి ముగ్గు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ రంగవల్లిలో చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి సమేత సీత రామ లక్ష్మణులు దర్శనమిస్తున్నారు మనకి ముగ్గులో. చాలా వినూత్నంగా ఉంది అన్ని రంగవల్లుల కంటే. మరి ఇది ఎవరు వేశారు, వారి పేరేంటి, వారితో మాట్లాడేద్దాం రండి. నమస్తే అండి. మీ పేరు? లిఖిత, కే లిఖిత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ బిహెచ్ఎల్ ఎల్ఐజీ కాలనీ నుంచి వచ్చాను. అంటే ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో పాల్గొంటారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? కాలేజ్ అయిపోయింది, సో బేబీతో ఉన్నాను, ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. అంటే ఇక్కడున్న రంగవల్లులన్నింటిలో వినూత్నంగా ఉంది. ఆంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణులు ముగ్గురిని వేశారు, నలుగురు కూడా చాలా చక్కగా వేశారు. మీ అంటే రంగవల్లు గురించి మీ మాటల్లో. ఇది ఫస్ట్ వీళ్ళే కదండి మనం ఎప్పుడు పూజించుకునేది. వీళ్ళు లేకుండా ముగ్గుల పోటీ అనేది స్టార్ట్ అవ్వదు. సో వీళ్ళనే నేను తీసుకున్నాను. సంక్రాంతికి వీళ్ళ నుంచే నాకు ఆనందం కానీ లేకపోతే మంచి జరగడం కానీ ఏదైనా జరుగుతుంది ఆశిస్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మైత్రి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్ఐజీ నుంచి. ఎల్ఐజీ. ప్రతి సంవత్సరం పాల్గొంటారా పోటీల్లో? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఇదే ఫస్ట్ టైం అనేసి. నేనైతే ఫస్ట్ టైం. టెంపుల్కి అయితే రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వస్తాను, బట్ ఇది ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైం. అంటే సేమ్ ఇదే ముగ్గు అక్కడ ఫస్ట్లో కూడా ఒక ఆవిడ వేశారు. అంటే అక్కడ ఆ డిజైన్కి అదొక ప్రత్యేకత ఉంది, ఇది ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అంటే మీ ముగ్గు గురించి మీ మాటల్లో చెప్పండి. అదేమీ లేదండి, జస్ట్ పార్టిసిపేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేశాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, కంపేర్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే. సో నా మైండ్ నేను ఆలోచించి జస్ట్ అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఈ ముగ్గులో మనం చూస్తున్నాము భోగి కుండలు కనిపిస్తున్నాయి, చెరకు, నెమలి పింఛము, పక్షులు. అయితే ఈ ముగ్గు ఎవరేశారు, వాళ్ళ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు యశస్వి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్సీపురం నుంచి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నారా? రెగ్యులర్గా ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారా? ఫస్ట్ టైమే. రెగ్యులర్గా వస్తుంటారా టెంపుల్కి? రెగ్యులర్గా వస్తుంటాం. అంటే ఇంటి దగ్గర కూడా వేస్తూ ఉంటారా? ఇంటి దగ్గర మదర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మదర్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం, కానీ అంతా అయ్యాము. ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాం. అంటే నీ ముగ్గు గురించి నువ్వు చెప్తావా? నా
చెప్పాలంటే సంక్రాంతికి సంబంధించింది కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్ టీం ఉండాలనేసి ఇలా కుండలు చెరుకులు అలా ఇస్తుంది. ఓకే, అందుకని ఈ ముగ్గు ఎంచుకున్నావు. సంక్రాంతి టీం ఉండాలనేసి ఈ ముగ్గు ఎంచుకున్నాం. పికాక్స్ అవన్నీ మంచి ఊరు ఫెస్టివల్ లాగా ఉండాలనేసి ఎంచుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సంధ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్ఐజీలో ఉంటాను. రెగ్యులర్గా వస్తూ ఉంటారు టెంపుల్? రెగ్యులర్గా వస్తుంటానండి. ఇంటి ముందు కూడా ఈ ధనుర్మాసం అంతా ముగ్గులు బాగా గీతల అంటారు కదా. గీతల ముగ్గులు అంటే ధనుర్మాసం ముగ్గులు వేస్తూ ఉంటాం. అంటే ఒకసారి మీ ముగ్గు గురించి చెప్తారా మీరు? కాన్సెప్ట్ అంటున్నారా? అవును. ఇప్పుడు ఈ ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి దాని కాన్సెప్ట్గా వేస్తున్నాను. భోగి మంటలు, చెరుకు ఇవన్నీ మనకి ఏమంటారు పతంగ్ పట్ట ఇవన్నీ ఫెస్టివల్స్కి సంబంధించి కాన్సెప్ట్గా వేస్తున్నాను. అలాగే టైం అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చిన్నపిల్లలైనా సరే ముగ్గు చాలా చక్కగా వేశారు. మరి ఎవరు వేశారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరు? లక్ష్మి మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఆర్సిపురం. ఓకే, ఎక్కువ ముగ్గులు వేస్తూ ఉంటావా ఇంట్లో? ఇదే ఫస్ట్ టైమా? అప్పుడప్పుడు పోటీల్లో పాల్గొనడం కూడా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నీ ముగ్గు గురించి నీకు తెలిసింది ఏమైనా చెప్తావా? ఒక్క మాటలు చెప్పు. సంక్రాంతి కాబట్టి ఇట్లా కుండలు పొంగిస్తాం కదా, లైక్ అట్లా వేసినాం. ఎక్కువ తెలియదు. సరే, ఆల్ ది బెస్ట్. తొందరగా కంప్లీట్ చేసేయాలి, టైం తక్కువ ఉంది కదా. ఈ ముగ్గుని మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి సంప్రదాయం అంతా ఈ ముగ్గులోనే కనిపిస్తుంది. ఒక పక్క కోడిపుంజు, హరిదాసులు, భోగి మంటలు, గంగిరెద్దు, గాలిపటము, అలాగే చెరుకు గడ, పాలు పొంగుతున్నటువంటి భోగి కుండలు, మధ్యలో అమ్మవారి ఫేస్ మనకు కనిపిస్తుంది. మరి ఈ ముగ్గు ఎవరు వేశారు, వారి పేరేంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రశాంతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చందానగర్ నుంచి వచ్చాను. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా టెంపుల్కి? టెంపుల్కి ఇదే రావడం. యాక్చువల్లీ మాకు కమ్యూనిటీలో పోస్ట్ వచ్చింది, ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ ఉంది అని, సో పార్టిసిపేట్ చేద్దామని వచ్చానండి. సంక్రాంతి పండగ అంతా మీ ముగ్గులోనే కనిపిస్తుంది. చాలా బాగా. థ్యాంక్స్ అండి. అంటే అందరికీ అర్థమయ్యేలాగా పేర్లు కూడా రాశారు ముందు. అంటే ఈ ముగ్గు ఎందుకు ఎంచుకున్నారు? అంటే సంక్రాంతి అంటేనే ఇదంతా ఉంటుంది కదా, మనకి పాలు పొంగించటము, అక్కడ భోగి మంటలతో స్టార్ట్ అయ్యి తర్వాత పాలు పొంగించటము, తర్వాత కనుమ రోజు మనకి హరిదాసులు వస్తారు, తర్వాత కనుమ రోజు వచ్చేసి కోడి పందాలు అవి ఉంటాయి కాబట్టి సో ఈ ముగ్గుని నేను ఎంచుకున్నానండి. చాలా బాగుందండి ముగ్గు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముగ్గు చూస్తే కూడా సేమ్ అలాగే ఉంది. భోగి మంటలు, పాలు పొంగుతున్నటువంటి కుండ, అలాగే గంగిరెద్దు, చెరకు, మధ్యలో అమ్మవారు అనుకుంటా. ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ ముగ్గు ఎవరేసారు అనేది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్ఐజీ అండి. ఎల్ఐజీ. పాల్గొంటారా పోటీలలో? లేదండి, అప్పుడప్పుడు. మీ ముగ్గు గురించి మీరేం చెప్తారు? అనుకున్నట్టుగా ఇంకా రాలేదు, కాన్సెప్ట్ పూర్తి అవ్వలేదు అనుకుంటున్నా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ముగ్గు చూసుకుంటే కనుక నెమలికల ముగ్గు. మరి ఈ ముగ్గు ఎవరేసారో వారి మాటల్లో తెలుసుకుందాం, వారి పేరేంటో. మీ పేరు? శ్రీవాణి. ఎక్కడి నుంచి వచ్చారు? బిహెచ్ఎల్ ఆంజనేయ స్వామి వెనకాతలే ఉంటారు. రెగ్యులర్గా వస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటారు. గురువుగారు వచ్చినప్పుడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు అంటే టెంపుల్కి మీరు వస్తున్నారు? మేము ఒక 2 years నుంచి వస్తున్నాం. 1 year నుంచి వస్తున్నాం. 2 years నుంచి. మరి లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశారా? ఓకే, మరి గెలిచారా? గెలిచామండి. అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా గెలిచాం. ఒక్కసారి మీ ముగ్గురు గురించి మీ మాటల్లో.
ముగ్గు సంక్రాంతి పండగ కాబట్టి వసంత కాదు చైత్రమాసం కాబట్టి ఉగాది రోజు వసంతాలతో నెమలి పాడుతూ ఆడుతూ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ అందుకని ముగించుకున్నారా? అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఈ ముగ్గు కూడా చాలా సింపుల్గా ఉంది. మీ పేరేంటండి? పద్మజ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్ఐజి. రెగ్యులర్గా వస్తుంటారా టెంపుల్కి? టెంపుల్ అవునండి. పాల్గొంటారా ప్రతి సంవత్సరం పోటీలలో? ప్రతి సంవత్సరం కాదు, ఈరోజు పాల్గొన్నాను. ఒకసారి మీ ముగ్గు గురించి చెప్తారా? అంటే పికాక్ అవర్ నేషనల్ బర్డ్ కదా, అందుకే అది సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ రంగవల్లులో కూడా సంక్రాంతి వైభవం అంతా ఈ ముగ్గులోనే కనిపిస్తుంది. మరి ఈ ముగ్గు ఎవరేశారు, వారి పేరేంటో వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు పావని. నేను ఎల్ఐజి కాలనీ నుంచి వచ్చాను. నేను విద్యాభారతి హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. రెగ్యులర్గా వస్తుంటారా టెంపుల్కి? ఎప్పుడైనా వస్తూ ఉంటాను. ఇంటి ముందు కూడా బాగా వేస్తారా రంగవల్లులు? అంటే ఏ కాంపిటీషన్లోనూ పార్టిసిపేట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేశాను. ముగ్గు గురించి చెప్తారా మీ మాటల్లో? నేను సంక్రాంతి పండగ గురించి ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ ముగ్గు వేశాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ ముగ్గు కూడా చాలా అందంగా ఉంది, చాలా నిండుగా కనిపిస్తోంది. మరి ఎవరు వేశారో వారి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వనజ. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ముగ్గు చాలా అందంగా వేశారండి. ఇంటి ముందు కూడా ఇట్లాగే అందంగా వేస్తారా? ఆల్మోస్ట్లీ నాకు ముగ్గు వేయడం అంటే చిన్న ఉన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రతి పార్టిసిపేట్లో నేను కండక్ట్ అవుతాను. ప్రతి ఏదన్నా కండక్ట్ చేస్తే నేను పార్టిసిపేట్ అవుతాను దాంట్లో. అంటే ఇంట్రెస్ట్ ఉందని చిన్న చైల్డ్ ఉన్నప్పటి నుంచి నాకు బాగా. రెగ్యులర్గా వస్తుంటారా మేడం? ఈ గుడికి వస్తుంటారా? ఎన్ని సంవత్సరాలుగా తెలుసు అంటే ఈ టెంపుల్ గురించి? నాకు మామూలుగా అంటే 1.5 years నుంచి తెలుసు మేడం. ఉన్న మా ఫ్రెండ్. అంటే కింద సంవత్సరం కూడా జరిగాయి కదా? కింద సంవత్సరం నాకు తెలియదు మేడం, ఆ తర్వాతనే నాకు తెలిసింది. ఆ తర్వాత నేను వచ్చాను, ఆ తర్వాత నాకు తెలిసింది ఇక్కడ కండక్ట్ చేశానని. సో ఇక్కడ నేను రావడం ఫస్ట్ టైం ఈ రంగోలీ కాంపిటీషన్. గుడికి మట్టి 1.5 years నుంచి. ఒకసారి మీ ముగ్గు గురించి మీ మాటల్లో. మేడం ఇది మొత్తం సంక్రాంతి సంబంధించిందే. ఫస్ట్ సంక్రాంతి లక్ష్మి, హరిదాసు, అది పాలు పొంగేయడం, మకర సంక్రాంతి అని చుక్కల ముగ్గు అని మొత్తం ఇంకా విలేజ్లో అయినా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో మొత్తం గంగిరెద్దులో, నవధాన్యాలు, గొప్పమ్మలు. ఎంతసేపు పట్టిందండి మీకు ఇదంతా వేయడానికి? 1.5 hours మేడం. వాళ్ళు ఇచ్చే టైం బట్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఈ ముగ్గు కూడా చాలా అందంగా ఉంది కదండి. మరి ఈ ముగ్గు ఎవరేశారో వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎల్ఐజి అండి. అంటే రెగ్యులర్గా ముగ్గుల పోటీలో పాల్గొంటుంటారా? అంటే రెగ్యులర్గా ఏం లేదు, లాస్ట్ ఇయర్ ఈ గుడిలోనే పెట్టినప్పుడు పార్టిసిపేట్ చేశానండి. రెగ్యులర్ వస్తుంటారా గుడికి? గుడికి వస్తుంటాను. మీ ముగ్గు గురించి ఒకసారి మీ మాటల్లో చెప్తారా? అంటే మధ్యలో అమ్మవారు, చుట్టూ తామర పూలు ఉన్నాయి, ఆ తర్వాత చుట్టూ గులాబీ దళాల్లాగా వచ్చినాయి. గుడిలో కదా అమ్మవారిది ఫేస్ వేయాలి అని, మంచిగా నీట్గా రావాలి అని చెప్పి చేశానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ ముగ్గు కూడా చాలా అందంగా ఉంది. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు? హరిత మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్ఐజి. నేను విద్యాభారతి హై స్కూల్లో టీచర్గా చేస్తున్నానండి. మాకు మా మేడం వాళ్ళు చెప్పారు ఇక్కడ పోటీలు జరుగుతున్నాయని. సో ఎప్పుడైనా నేను ఎవ్రీ ఇయర్ ఎక్కడ మా ఎల్ఐజిలో ఎక్కడ జరిగినా, సొసైటీ ఆఫీస్ కానీ హాల్లో, కమిటీ హాల్లో ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం మేడం. కంపల్సరీ ప్రైజ్ అయితే వస్తుంది. చాలా ఇంట్రెస్ట్. రంగోలీ, మెహందీ, వెరీ నైస్. నాకు చాలా ఇంట్రెస్ట్. రెగ్యులర్గా వస్తుంటారా టెంపుల్? ఎస్ మ్యామ్, ష్యూర్. మా ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే మాకు వీలవుతే స్కూల్ నుంచి అలా వస్తుంది.
ఎంతసేపు పట్టింది మీకు ముగ్గేయడానికి? 1 hour, జస్ట్ 1 hour, బిలో 1 hourలో అయిపోయింది. అయిపోయింది, కంప్లీట్ చేసేసారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలామంది కూడా స్త్రీమూర్తులు చక్కని రంగవల్లు తీర్చిదిద్దారు. మరి వీటిల్లో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతులు ఎవరు గెలుచుకున్నారు అనేది న్యాయ నిర్ణేతలు నిర్ణయిస్తారు. మరి ఈ న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి ఉషారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ ముగ్గులు వారు చూశారు కదా, మరి వారి సలహా ఏంటి అంటే వాళ్ళు నిర్ణేతలుగా ఎవరిని నిర్ణయించబోతున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉష గారు. నమస్తే అమ్మ. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముందుగా మన హిందూ ధర్మం ఛానల్కు ఇంకా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఉష గారు, మరి మన ఆడపడుచులందరూ కూడా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలాగా చాలా మంది రంగవల్లులు వేశారు, చాలా చక్కగా వేశారు. అంటే మనం పల్లెటూళ్ళల్లో ఈ ముగ్గులు వేయటం కానీ, నెల పట్టడం అని, నెల రోజుల పాటు చక్కగా ముంగిళ్ళన్నీ కూడా ముగ్గులతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ ముగ్గుల పోటీలు పల్లెటూళ్ళల్లో జరగడం సహజమే, కానీ ఆ సంప్రదాయం మరిచిపోకుండా మన హైదరాబాద్ సిటీలలో కూడా ఇలాంటి ముగ్గులు వేస్తున్నారు మన ఆడపడుచులంతా కూడా, పోటీలు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? చాలా చాలా మంచిది. మన సంస్కృతిని కనుమరుగైపోకుండా మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఇదంతా కూడా మన హిందూ ధర్మం ఛానల్ వారు చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారండి. మన సంస్కృతి అంటే మామూలుగా మన పిల్లలకి ఏవో పురాతన కాలంలో ఊళ్ళల్లో ఇలా వేసేవారు, అంటే అందరం ఊర్లలో ఉండం కదా, మనం సిటీల వైపు ఎక్కువగా వచ్చేస్తున్నారు ఇప్పుడు. కానీ మన సంస్కృతిని మాత్రం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. మనం వచ్చేస్తున్నాం, ఆధునిక జీవన శైలి ఆశపడి వచ్చేస్తున్నాం, కానీ సంస్కృతిని మాత్రం వదిలేస్తున్నాం. లేదండి, మన సంస్కృతిని వదలకుండా పూర్వకాలంలో నెల పట్టిన రోజు నుంచి సంక్రాంతి పండగ వరకు నెల రోజులు చక్కగా ఎలా నెలపట్టామని ముగ్గులు ఎలా వేసేవాళ్ళమో అలాగే మనం ఈ ముగ్గుల పోటీల్ని ఎప్పటికీ కూడా ఈ ముగ్గులు అనేది నెలపట్టడం నుంచి వెయ్యాలి, ఇంకా సంక్రాంతికి అయితే రంగురంగుల ముగ్గులు వేయాలి అనేది మనం భావితరాలకి ఈ సంస్కృతిని ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకని చెప్పి ముందు హిందూ ధర్మం వారికి నేను కృతజ్ఞతలు, సంతోషం తెలియజేసుకుంటున్నాను. అలాగే విలేజెస్లోనే చేస్తారు ఎక్కువగా, సిటీస్లో బాగా తగ్గిపోయింది. కానీ మన సిటీలో, మన హైదరాబాద్లో BHLలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారండి. అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని చాలా బాగా నడిపిస్తున్న, ముందుకు తీసుకెళ్తున్న వారిని కూడా ముందు మనం అభినందించాలి. తర్వాత అండి మన హైదరాబాద్లో కూడా ఇలా మనం ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల, ఇలా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫెస్టివల్ సందర్భంగా, పండుగ సందర్భంగా, ఇంకా వివిధ రకాలుగాను కూడా సందర్భాల్లో మనం ఈ ముగ్గుల పోటీలు పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా మన సంస్కృతి మరుగున పడిపోకుండా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్న మన BHLలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న ట్రస్టీ మెంబర్ అమ్మ వేదవతి గారి మాటల్లో మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సంక్రాంతి గురించి ఇంత చక్కగా కండక్ట్ చేస్తున్నారు కదా ప్రతి సంవత్సరం కూడా మీ ట్రస్ట్ ద్వారా. చెప్పారులేండి, నేనంటే మాట్లాడేదానికి కొంచెం. సరే అమ్మ, అదే ఆవిడ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, బట్ మాటల్లో చెప్పలేకపోతున్నారు. అంతేనండి, ఏదైనా అంతే. మన సంస్కృతిని అంటే మన తల్లిదండ్రులు మనం ఎలా కాపాడుకుంటామో, మన భగవంతుడు మనకిచ్చిన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటామో, మన ఆస్తిపాస్తుల్ని ఎలా కాపాడుకుంటామో, అలాగే మన ధర్మాన్ని, పుట్టుకతో వచ్చిన మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన పద్ధతుల్ని కూడా మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. మన విలేజెస్లో వేసేవారు అంటే సరిపోదు, మన పిల్లలకి ఎలా అలవాటు అవుతుంది? నేను ప్రతి కార్యక్రమంలోనూ చెప్తాను, మనం చేసి చూపిస్తేనే మన భావితరాలు, మన పిల్లలు ఆదరిస్తారు, ఆచరిస్తారు. మనం చెప్పే మాటల వల్ల ఆచరణ సాధ్యం కాదు అని ముందు వీరికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందామండి. ఇటువంటి చక్కటి కార్యక్రమాలను ఎంత అద్భుతంగా అంటే మనం ఆచరించాలి అనుకుంటాం, మనకు మార్గం దొరకాలి కదా. మార్గదర్శులు, మార్గదాతలు, దర్శులు వీరందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ హైదరాబాద్ BHL శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం నాడు, శనివారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి అంత సంతర్పణ కార్యక్రమాల్లో ఎవరైతే దాతలుగా కలవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కార్యాలయానికి సంబంధించినటువంటి, ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి మేనేజర్ గారిని కలవగలరు. ఇప్పుడు ఈ ముగ్గులన్నింటినీ కూడా ఉషారాణి గారు చూసి
మొదటి, రెండవ, మూడవ బహుమతులు ఎవరు గెలుచుకున్నారు, ఏ రంగవల్లి బహుమతిగా ఎంపిక అయ్యింది అనేది నిర్ణయిస్తారు. ఈ ముగ్గులన్నీ కూడా తగిన సమయంలోనే, డ్యూరేషన్లోనే ఎవరు అందంగా తీర్చిదిద్దుతూ ఆ టైంలోనే, అంటే నిర్ణయించిన టైంలోనే ఎవరు పూర్తి చేశారో ఆ డ్యూరేషన్ని బట్టి ఏ ముగ్గు అయితే అందంగా ఉంది, సంక్రాంతి వైభవం ఏ ముగ్గులో ఉట్టుపడేలా ఉంది, అవన్నీ పర్టికులర్గా చూసిన తరువాతే బహుమతులను ఎంపిక చేయడం జరుగుతుంది. అసలు ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క ప్రత్యేకత అమ్మా. అవును, ఒక ముగ్గు తీసేయాలి, ఒక ముగ్గు లేదు. అసలు ఈ ఎంపిక కూడా చాలా కష్టతరమైంది. ఏంటంటే మనం ఇంకా సమయము అండ్ ఇక సమయము ఇంకా ఆ సందర్భానికి సంబంధించిన రంగవల్లికి మనం ఎంపిక చేయటమే కానీ ఏది కూడా తక్కువ కాదండి. అంత అద్భుతం. గాలిపటాలు, అసలు పొంగలి వండుతున్నట్టు మన సంక్రాంతి సందర్భంగా చూసారా, ప్రతి అన్ని గుర్తు చేస్తారు. భోగి మంటలు, చక్కటి తామర పూలు, మనకు సందర్భం ఎంత అద్భుతంగా గుర్తు చేస్తారు. చూడండి ఒక్కసారి ఎంత అందంగా ఉన్నాయో ఈ రంగవల్లులు. అసలు జడ సంక్రాంతి లక్ష్మి. అందరూ కూడా మనం ఇచ్చిన డ్యూరేషన్లోనే చక్కగా పూర్తి చేశారు ఉష గారు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అద్భుతం. అసలు కుంకుమ బొట్టు, ముక్కు పుడక, అసలు అద్భుతం అన్నమాట. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంది, మాటలు రావటం లేదు. అంత ఆనందంగా, అంత గొప్పగా ఉంది. ఎంపిక చేయటం కూడా చాలా కష్టమే. ఇది మాకు ఒక పరీక్ష లాంటిది. ఇప్పుడు చాలా పెద్ద పరీక్ష. అసలు చూడండి, చెరకు గడ అంట, పాలు పొంగుట, చెరకు గడ. చూడండి అసలు గాలిపటం, గంగిరెద్దు, భోగి మంటలు, హరిదాసు, కోడి పుంజు. చూడండి అసలు అమ్మవారు సంక్రాంతి లక్ష్మి అసలు ఎంత అద్భుతం. పాడి పంటలు, పొంగే పాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పూర్తిగా అమ్మవారు, ప్రకృతిలో ఇమిడి ఉన్న అమ్మవారు సంక్రాంతి లక్ష్మి. అమ్మవారు చుట్టూ తామరలు, ఇది చూసారా, ఇక్కడ అమ్మవారు చుట్టూ తామరలు, అక్కడ రంగవల్లుల మధ్యన అమ్మవారు. మెలిక ముగ్గులు కూడా చాలా అద్భుతంగా కలర్స్, అసలు రంగులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో చూసారమ్మా. ఏ రంగుకు ఆ రంగు స్పష్టంగా. అసలు చెప్తున్నాను కదా, మాటలు రాక మోగపోతున్నాం. అసలు మనం ఏది ఎవరిని ఎలా ఎంపిక చెయ్యాలి, నిజంగా మీరు అన్నట్టు పెద్ద పరీక్ష అండి ఇది. మాకు చాలా పెద్ద పరీక్ష. అయితే ఈ ఎంపిక చేయటం అనేది, ఎందుకంటే ఏ ఒక్క ముగ్గు కూడా మనం తక్కువ చేయలేము. అన్ని ముగ్గులు కూడా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ప్రతి ముగ్గుకి కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయాలనిపిస్తుంది, మొదటి బహుమతి. కానీ అట్లా ఇవ్వలేం కాబట్టి సమయం, ఇక్కడ ఈ సమయంలో ఇంకా మనం టైం చూసుకుని ఎవరైతే ముందుగా సమయాన్ని ఇంకా ఉపయోగించుకుని కరెక్ట్గా ఇచ్చిన సమయం కంటే తొందరలోనే పెద్ద ముగ్గు, రంగురంగుల ముగ్గు, కష్టతరమైన ముగ్గుని కూడా తక్కువ సమయంలో పూర్తి చేశారో వారికి మొట్టమొదటి బహుమతి. ఆ విధంగా న్యాయంగా, ధర్మంగా చాలాసేపు ఆలోచించి చాలా మంది కలిసి ఆలోచించి ఇవ్వడం జరుగుతుందండి. జై గురుదత్త అండి. సో ఇక్కడికి సంక్రాంతి సంబరాలు ముగ్గులు కాంపిటీషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా బాగా వేశారు. సో కలర్స్ బేస్ చేసుకొని కానీ అన్నిటికీ ప్రైజెస్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది. కాకపోతే మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వాలి కనుక దీనికి ఏం బేస్ చేసుకున్నాము అంటే మనం ఇచ్చిన స్పేస్ ఒకటి, టైం అండ్ హెల్ప్ లేకుండా ఎవరైతే ఒక్కరే వేశారో అవన్నీ కన్సిడర్ చేసి ఇస్తున్నారు ప్రైజెస్. సో అందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. జై గురుదత్త. సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ 1 ఎం హరిత. మొదటి బహుమతిగా హరిత గారు ఎంపిక అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే రంగవల్లు చాలా చక్కగా తీర్చిదిద్దారు కాబట్టి ఆవిడ్ని ఎవరి సహాయం లేకుండా ముగ్గు వేశారు కాబట్టి ఆవిడ్ని ఎంపిక చేయడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, శుభాకాంక్షలు. పంచముఖ ఆంజనేయ స్వామి వారే మీ దగ్గర ఉన్నారేమో అనుకుంటున్నాను. న్యాయ నిర్ణేతలు అందరూ దేవతలే మ్యామ్ ఈరోజు. అంటే ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయమ్మా. ఏది కూడా అసలు సెకండ్, థర్డ్కి వెళ్ళేటట్టు లేవు. కాకపోతే మేము ఏం చేయాలో అర్థం కాక సమయం తీసుకున్నాం, థీమ్ కూడా కలిపాం. ఇంకా అలా కష్టపడి కింద మీద పడి చాలా కష్టపడి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మొదటి బహుమతి. మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మా స్కూల్కి ఫస్ట్ నేను ఈ చీరని అందిస్తున్నాను. చాలా సంతోషం. హిందూ ధర్మం వారి యాక్చువల్లీ ఈ సంస్కృతి, సంప్రదాయం, ఈ పోరాటం గురించి మీరు మాటల్లో చెప్పండి మేడం. సంస్కృతిని మా స్కూల్ నుంచి నేను ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను మేడం. మేము ఎప్పుడు ఇలాంటి వాటిల్లో నేను ముందుంటాను మేడం.
మెహందీ కానీ రంగవల్లికలు కానీ పండగలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. కార్తీక మాసం అయితే ఇంకా నేను ఎక్కువగా చేస్తాను. శ్రావణ మాసం, కార్తీక మాసం ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్ట్ మేడం. హిందూ ధర్మం ఛానల్కి ఇంకా ధన్యవాదాలు మ్యామ్. కంగ్రాచులేషన్స్ అండి. ఈ ముగ్గుల కార్యక్రమానికి బహుమతులు సమర్పిస్తున్న వారు భువిలో దివి ఉషా వ్లాగ్స్. ముగ్గుల పోటీలో 2వ బహుమతిని గెలుచుకున్నారండి వనజ గారు. ఆవిడకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన హిందూ ధర్మం ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడకి 2వ బహుమతిగా మనం భువిలో దివి ఉషా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వారికి బహుమతి అందజేస్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, సెకండ్ ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగా వేశారు. చాలా చాలా ఘనంగా థీమే కాదు, దీపాలు, గొబ్బెమ్మలు, అసలు సంక్రాంతి లక్ష్మి మెలికల ముగ్గు రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. కాకపోతే కొంచెం సమయాన్ని బట్టి మొదటి బహుమతి, 2వ బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. ఏంటంటే నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అది ముఖ్యం, ఇంతమందితో వేయడము. ఇంకా నేను ఇక్కడ చూడడం అంటే చాలా మంది టీచర్లు, నేను కూడా ఒక స్కూల్ టీచర్నే, సో బాగా అనిపించింది. ఇక్కడ మటుకి వచ్చే వాళ్ళు చాలా మంది టీచర్సే. హిందూ ధర్మం వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నాలో ఉన్న టాలెంట్ వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి. యోగిత గారు ముగ్గుల పోటీలో 3వ బహుమతి గెలుచుకున్నారండి. ఆవిడకి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భువిలో దివి ఉషా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 3వ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మన బిహెచ్ఎల్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో వేసిన మన సంక్రాంతి రంగవల్లుల కార్యక్రమంలో ఇప్పుడు కన్సలేషన్ బహుమతిగా సంధ్య గారు 4వ స్థానంలో నిలిచారండి. సంధ్య గారు హిందూ ధర్మం ఛానల్ వారు అలాగే కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వారు సంయుక్తంగా ఈ రంగవల్లుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్సలేషన్ ప్రైజ్ని గెలుచుకున్నారు కదా, మీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. కన్సలేషన్ ప్రైజ్ కింద శ్రీలత గారిని 5వ బహుమతిగా ఎంపిక చేయడం జరిగింది. చూశారు కదండి, హైదరాబాద్ బిహెచ్ఎల్లోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన రంగవల్లులు ప్రత్యేక కార్యక్రమాన్ని. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.